దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఉదయం నుంచే ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోయింది. అనేక ప్రాంతాల్లో AQI ఇండెక్స్ 400 మార్కును దాటింది. అక్షర్ధామ్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. అటు ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 418 మేర రికార్డు అయింది. పెరుగుతున్న కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఇండియా గేట్ దగ్గర వాటర్ స్ప్రింక్లర్లతో స్ప్రే చేస్తున్నారు. ఇండియా గేట్ దగ్గర ఇవాళ ఎయిర్ క్వాలిటీ 269గా నమోదైంది. దీపావళి ఉండటంతో పాటు కాలుష్యం మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాలుష్యం పెరుగుతున్నందున ఢిల్లీ NCRలో ఉండేవారు మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. వాటర్ పొల్యూషన్స్తో యమునా ప్రవాహంలో విషపూరిత నురుగు స్థానికులను భయపెట్టిస్తోంది. దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఉదయం నుంచే ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోయింది. అనేక ప్రాంతాల్లో AQI ఇండెక్స్ 400 మార్కును దాటింది. అక్షర్ధామ్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. అటు ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 418 మేర రికార్డైంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఇండియా గేట్ దగ్గర వాటర్ స్ప్రింక్లర్లతో స్ప్రే చేస్తున్నారు. ఇండియా గేట్ దగ్గర ఇవాళ ఎయిర్ క్వాలిటీ 269గా నమోదైంది. దీపావళి ఉండటంతో పాటు కాలుష్యం మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాలుష్యం పెరుగుతున్నందున ఢిల్లీ NCRలో ఉండేవారు మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. వాటర్ పొల్యూషన్తో యమునా ప్రవాహంలో విషపూరిత నూరగా స్థానికులను భయపెట్టిస్తోంది.